హలో అందరికీ. నా పేరు కావ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మ్యాటర్‌కొస్తే నేను నా హస్బెండ్ కలిసి లాంగ్ వీడియోస్ చేద్దామని చెప్పి మాకు పెళ్ళయి కరెక్ట్‌గా 1 ఇయర్ అయింది. ఫెబ్ 12కి. అప్పటినుంచి అనుకుంటూనే ఉన్నాం గానీ మాకున్న బద్ధకంకి, తనకున్న బిజీకి మేమసలు వీడియోసే చేయలేకపోయాం. అప్పుడప్పుడు షార్ట్స్ మాత్రం అప్‌లోడ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. ఏదో వాగేస్తున్నా. నేను ఒక 2-3 ఛానల్స్‌లో వర్క్ చేశా. ఏవండోయ్ ఇది విన్నారా? కెమెరా ఫియర్ లేదనే అనుకున్నా. ఈజీగా చేసేయగలను అనుకున్నా. కానీ ఫోన్ కెమెరా ఆన్ చేసినప్పటికీ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. సో, నా హస్బెండ్ గుంటూరులో ఉన్నారు. నేనైతే మా అమ్మ వాళ్ళ హౌస్‌లో ఉన్నాను. మాకిప్పుడు లాంగ్ డిస్టెన్స్ ఫేజ్ అనేది నడుస్తుంది. చాలామంది అనుకుంటారు, హస్బెండ్ దగ్గర కన్నా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది, పీస్‌ఫుల్‌గా ఉంటుంది అని. ఫ్యాక్ట్ ఏంటంటే అమ్మ దగ్గర ఉన్నప్పుడు హస్బెండ్‌ని మిస్ అవుతాం. హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు అమ్మని మిస్ అయితాం. అయితే ఈరోజు నా డే ఎలా ఉంటుందో మొత్తం అంతా కాదు. ఎందుకంటే తెలిసిందే గదా! మనకున్న బద్ధకంకి మొత్తం వీడియో షూట్ చేసుకోవాలంటే చాలా కష్టం. సో, లేచిన తర్వాత ఫుడ్ ఏం తింటాం, లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు మా కోసం అనేది నేను చూపించాలనుకుంటున్నాను. ఓకే. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో, నా కోసం ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తుంది. సారీ, పులావ్ ప్లస్ చికెన్. చికెన్ బిర్యానీ కాదు. ఇప్పుడు వస్తున్నారు, అడుగుదాం. మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? చికెన్ పులావ్ చేస్తున్నాను. ఎవరి కోసం? మా పాప కోసం. నా కోసం. ప్రజ్ఞాన్, మీ పేరు ప్రజ్ఞాన్ కదా? మీరు కూడా తినాలనుకుంటున్నారా? ఓకే, బాయ్. ఇంత మంచిగా డైనింగ్ టేబుల్ ఎవరైనా ఉంచుకోగలరా? ఇదిగో వీడు ఉంచగలడు. వీడు నువ్వు పులావ్ చేయనివ్వవా? తినొద్దా మనం? వద్దా? నీకొద్దు, నేను తింటా. అమ్మమ్మ కష్టాలు ఇలానే ఉంటాయి పాపం. కానీ మనం మాత్రం హెల్ప్ చేయం. అది నా సంస్కారం కదా, అది నా సంస్కారం అని ఆవిడే చేసుకుంటది. ఏం మమ్మీ? అయ్యయ్యో, ఎంత మాట అంది. తింటాం ఇప్పుడు బిర్యానీ, పులావ్, ఏదైతే ఏంటి, ఏదో ఒకటి. చికెన్ తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తామని చెప్పు. తిన్నాక చెప్తాం. ఓకే బాయ్. కింద కూర్చోలేవా? ఒక్కసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అమ్మమ్మ వంట చేయాలి, తినొద్దా మనం? ఆ మధ్యలో కనిపిస్తున్న పీస్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టం. దాని పేరేంటో కూడా నాకు తెలియదు. లివరో ఫ్లవర్, అదంటే నాకు చాలా ఇష్టం. అది నా కోసమే. ఇది చికెన్ కర్రీ. వావ్, బాగుంది. పులావ్ నార్మల్ రైస్తో. అయ్యో, కొబ్బరి నీళ్ళు మీరు కూడా తాగండి, చాలా హెల్దీగా ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్. ఏంటిది? ఎవరికి తిన్నా? ఎవరు తెచ్చారు? అమ్మ. థ్యాంక్ యూ.